ముల్కల గ్రామంలో మనకు హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగానే ఇప్పుడు మరొక వీడియో స్వయంభూ విజయదుర్గ అమ్మవారి వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. మరి ఈ వీడియోని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ కళ్యాణి కుక్కడపు ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి వీడియోని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో వీడియోతో మీ ముందున్నాం. మంచిర్యాల డిస్టిక్ ఆత్మకూరు మండలం ముల్కల గ్రామంలో వెలిసిన స్వయంభూ అమ్మవారు. ఆ అమ్మవారిని గుర్తించిన స్వామీజీలు 600 మందికి పైగా సాధువులు గోదావరి పరిక్రమణ నిమిత్తం గోదావరి హారతి ఇలాంటి కార్యక్రమాల కోసం వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో 20 మంది స్వామీజీలకి ఇక్కడ ఒక స్థలంలో అమ్మవారు ఉన్నట్టు ప్రకంపనలు వారికి కనిపిస్తున్నాయని వినిపిస్తున్నాయని అక్కడి భక్తులకి చెప్పడం జరిగింది. దీంతో అక్కడి భక్తులు ప్రజలు గుర్తించడము, అక్కడ అమ్మవారి ప్రకంపనలు, గురకలు, సౌండ్లు రకరకాల వాళ్ళకి సంకేతాలు రావడంతో అక్కడి ప్రజలందరూ నిమ్మకాయలు, పసుపు కుంకుమలతో పూజ చేయడం ప్రారంభించారు. ఇంతటితో అక్కడి ప్రాంతం వారంతా కలిసి అక్కడ తవ్వకాలు మొదలుపెట్టిన పిమ్మట నిజంగానే విజయదుర్గ అమ్మవారి విగ్రహం అక్కడ లభించింది. దాంతో అక్కడ ఆలయాన్ని కట్టి పూజలు చేస్తూ ఎంతో వైభవంగా ప్రతిరోజు నిత్య కృత్యాలన్నీ నడిపిస్తున్నారు. మరి ఈ ఆలయాన్ని మీరు విజిట్ చేస్తారు కదా. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంది మా కళ్యాణి కుక్కడపు ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటామని, మమ్మల్ని ఎప్పుడు ఆదరించినట్టే ఇప్పుడు ఆదరిస్తారని కోరుకుంటూ మరిన్ని వీడియోలతో విజయదుర్గాదేవి మన నాగసాధులు చెప్పినటువంటి గోదావరి తీర్థంలో స్నానం ఆచరించి హారతి ఇచ్చి వస్తూ ఉండగా పోచమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని హారతి ఇచ్చుటంగా వాళ్ళకు జ్యోతిష్ఠి అగుపించి అమ్మవారు అగుపించినట్టు చెప్పింది ఇక్కడ స్థలంలో. ఈ స్థలంలో మన విజయదుర్గాదేవి వారు చెప్పిన స్థలంలోనే అమ్మవారు వెలిసింది. అదే విధముగా ఇప్పటి వరకు కూడా అమ్మవారికి ప్రతిరోజు అర్చనలు, అభిషేకాలు, హోమము ప్రతినిత్యము జరుగుతుంది. ఇప్పటికి కూడా దగ్గర ఒక 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. అదే విధముగా అందరూ కూడా వారి కోరికల పరంగా కూడా అమ్మవారికి ముడుపులు కడుతున్నారు. అందరూ కూడా దర్శనం చేసుకొని వారికి అనుకున్న విధంగా వారు చేసుకున్న సంకల్పం కూడా వారి కోరికలు నెరవేరి వారి అమ్మవారికి సన్నిధానంలో ముడుపులు కట్టుకుంటూ వారి కోరిక నెరవేర్చుకుంటున్నారు. శ్రీమాత్రేనమ్మ, ఎంతో అదృష్టం ఉంటే గానీ అమ్మవారి సన్నిధిలో మరి సేవ చేసుకునే అవకాశం దొరకదండి. మరి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రేనమ్మ, శ్రీమాత్రేనమ్మ. నమస్కారం అండి పవన్ శాస్త్రి గారు. మరి మీ ఆలయం గురించి తెలిసినప్పటి నుండి మేము మీ ఆలయానికి రావాలనుకుంటున్నాం. కొన్ని కారణాల వల్ల ఇంత లేట్ గా వచ్చాము. మరి అమ్మవారిని మీరు ఎలా గ్రహించారు, మీరు ఎలా మీ చేతులతో తీశారు అని కూడా మేము విన్నాము. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. డిసెంబరు 9వ తేదీన ఈ గోదావరి పరిక్రమలో భాగంగా వచ్చినటువంటి 600 మంది సాధువులు, సన్యాసులు, యోగులు వీళ్ళందరూ కూడా ఈ ముల్కల గ్రామానికి నదీ తీరానికి హారతి కార్యక్రమానికి ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఒక 20 మంది వరకు మాత్రమే మనకు ఇక్కడికి హారతి కార్యక్రమం రావడం జరిగింది. ఆ వచ్చిన మహానుభావులు హారతి కార్యక్రమం తదనంతరం ఒక మాట చెప్పారు. స్వామి, ఇక్కడ అమ్మవారు ఒక శక్తి స్వరూపిణిగా ఈ ప్రాంతంలో వెలిసి ఉన్నది. ఆ తల్లికి మీరు దేవాలయం కడతామంటే మేము చూపెడతామండి అని చెప్పడం జరిగింది. నాడే వెంకన్న గారని ఆయన ల్యాండ్లో ఉందని చెప్పగానే మేము ఆశ్చర్యం పోయాం. రెండో విషయం ఏంటంటే మరి ప్రైవేట్ వ్యక్తులు కదా, అనుమతులు లేని మనం పోకూడదు అనేసరికి అదే సమయానికి ఆ యజమాని గారు కూడా అక్కడికి రావడం జరిగింది. అమ్మగారు పంపించినట్టు ఆయన గారి అనుమతితోని ఆ స్వామీజీలు దాదాపుగా నైరుతి తుమ్మలలోకి 20 ఫీట్ల 20 ఫీట్ల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ప్రాంగణంలో మీరు చూస్తారు కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మేము అడిగాం, స్వామి మరి మీ చేతులతోనే ఆ కార్యం చేస్తే బాగుంటుంది కదా అంటే, లేదండి మాకు గోదావరి పరిక్రమలో వెళ్ళాలి కాబట్టి ఇప్పటికి ఆలస్యమైంది, చెప్పాలనిపించేది మీకు చెప్పామని చెప్పారు.
ఇక్కడ ఉన్నటువంటి తల్లి విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గాదేవి ఎంత శక్తివంతమైందో ఈ తల్లి కూడా అంత సమానమైన శక్తి కలిగిందని ఆ మాట చెప్పడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మేము అదృష్టంగా భావించాం. ఒకటే రెండవ విషయం ఏంటంటే అసలు ఇక్కడ విగ్రహం ఉందా లేదా మరి చెప్పారు, వెళ్ళిపోయారు. డిసెంబర్ 15వ తారీఖు రోజున మాకు దగ్గరలో ఉన్నటువంటి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత, ఎంఆర్ఓ గారి చేత, అదేవిధంగా 3 గ్రామాల ప్రజలందరి సమక్షంలో, మీడియా సమక్షంలో తవ్వకాలు జరపగానే వాళ్ళు ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టి చూపించారో ఆ స్థలంలో దాదాపు ఒక 5 ఫీట్ల లోపల అమ్మవారు మాకు సింహం పైన దర్శనం ఇవ్వడం జరిగింది. అమ్మవారికి హోమం చేసేసి శాస్త్రోక్తంగా అమ్మవారిని తీసిన తర్వాత, ఎందుకంటే మనకు మూఢం అనేటువంటి ఆలోచన పక్కన పెడితే అమ్మవారు మాకు ఏ రోజైతే దొరకదో అదే మాకు సరైన ముహూర్తం అనుకున్నాం. ఆ తల్లికి వెంటనే విజయదుర్గ అని నామకరణం చేయడం. ఎందుకోసం అంటే 16 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారి నవరాత్రులు చేస్తాం, విజయదుర్గ సేవ సంత. అందుకోసం ఆ తల్లికి ఆ నామకరణం ఆలోచన రావడం, అదే పెట్టాలని కూడా పెట్టేయడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు తల్లి దాదాపుగా మనకు అమ్మవారిని 3 లక్షల పైన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చలవ పందులు కానీ నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం, నిత్యం ప్రసాదం భక్తులు ఇచ్చినటువంటి మన ధనంతో అమ్మవారికి నిత్య ప్రసాదం చేస్తున్న నైవేద్య వితరణ, భక్తులందరూ కూడా ప్రసాద వితరణ చేస్తున్నది. ఇక్కడ కూడా అమ్మవారి విషయంలో మేము లోటుపాట్లు చేయడం, కైంకర్యాల విషయంలో శాస్త్రోక్తంగా ఎలా జరపాలో అలా జరుపుతున్నాం. దేవాలయ నిర్మాణం కాక మునిపే, ఎందుకంటే ఆ తల్లికి ఏం లోటు చేయకూడదు. ఎందుకంటే తల్లి మనకు కావాల్సిన అన్ని సంతానం లేనటువంటి వాళ్ళ తల్లి కూడా ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేసినటువంటి ఆ పసుపు ఉంటుంది కదా, ఆ పసుపును సంతాన ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆలోచన కూడా మా మనసులో వచ్చింది కాదు. రాత్రి కలలో ఏదో వరకు ఇచ్చినట్టు సంతానమైనట్టు అది రావడం, దానివల్ల మేము ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది తెల్లారి మేము మొదలుపెట్టిన తర్వాత దగ్గర అమ్మ ఇప్పటి వరకు ఒక 10-15 మంది వరకు, అంటే 4 వారాలు అవుతుంది కానీ వచ్చేసి అయ్యారు మాకు ఇన్ని సంవత్సరాల నుంచి సంతానం లేదు, మేము కన్సీవ్ అయ్యామండి అని సంతోషంతో వాళ్ళు చెప్పడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. చాలా మంది కూడా ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ముడుపు కడితే అమ్మవారు కోరిన కోరిక నెరవేరుస్తుంది అనేటువంటి ఒక ప్రతీకగా మాకు 59 రోజుల్లో నిలిచిపోయారు. అందుకోసం వచ్చినటువంటి వాళ్ళందరూ ముడుపు కడుతున్నారు. ఆ తల్లిని కోరిక కోరుకొని నెరవేర్చాలి తల్లి అని వేడుకుంటున్నారు. తల్లి శాస్త్రి గారు మాకు అవకాశాన్ని ఇచ్చి మరి మీ చేతులతో అమ్మవారిని తీసిన పుణ్యాత్ములు, మీతో మేము కూడా మాట్లాడే అవకాశం వచ్చినందుకు మేము కూడా అమ్మవారి గురించి 100 మందికి 1,00,000 మందికి చేరుకోవాలన్న మా ప్రయత్నమే ఇది. ధన్యవాదాలు గురుగారు.